మరి 10 years అవుతుంది ఈ రేట్స్ ఇండియాలోకి వచ్చేసి. సో ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది సామాన్య ప్రజల్లో కావచ్చు, ఈ సామాన్య ప్రజలు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎంతవరకు ఇది అవసరం అంటే ఏం చేయాలి? అంటే బేసికల్గా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిట్స్ గురించి తెలుసుకోవాలంటే రెగ్యులర్ పీపుల్కి అయితే తెలియదండి. ఎందుకంటే రెగ్యులర్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లాట్ ఫ్లాట్ వీటి మీదే ఉంటారు. ఇవి బేసికల్గా ఎక్కువగా ముంబై, పూణే, కల్కత్తా, ఢిల్లీ, బెంగళూరు అటు సైడ్ ఎక్కువ పీపుల్కి హూ ఆర్ రిలేటెడ్ టు ఫినాన్స్, హూ ఆర్ రిలేటెడ్ టు స్టాక్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. రెగ్యులర్ పబ్లిక్ కూడా ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ యూట్యూబ్ ప్రెజెన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత జనాలకి ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా డైవర్సిఫై చేసే నాలెడ్జ్ అనేది ఇవ్వడం బట్టి జనాలకి రిట్స్ గురించి రీసెంట్గానే అవగాహనలోకి వచ్చింది తప్పిస్తే ఇది ఇంకా తెలియాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్లో కూడా రిట్స్ ఆక్యుపెన్సీ చాలా తక్కువ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఎంత అవసరం మేడం? ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రైస్ ఫ్యాక్టర్ అంతే అండి. ప్రైస్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఎట్లా ఇంపార్టెంటో, రియల్ ఎస్టేట్ అంటే కేవలం మనం వెళ్ళి ఫిజికల్గా ప్లాట్లు, కమర్షియల్ స్పేస్లు, ఇల్లులే కాదు, మనం ఇట్లా ఒక స్టాక్ కూడా కొనుక్కోవచ్చు అనే అవగాహన ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇందులో అంటే 5,000 ఉన్న వాళ్ళైనా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. కానీ నాలెడ్జ్ ఉండాలి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో ఒక భాగం అంటారు ఇది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్స్ ఎస్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు గైడెన్స్ ఇవ్వలేరండి. బట్ ఇలాంటి ఒక సెక్టార్ ఉంటుందని చెప్పగలుగుతారు. కానీ దీన్ని ఎవరంటే లైక్ మనకి ఎవరైతే దీని స్టాక్ ఎవరైతే మానిటర్ చేస్తుంటారో, అలాగే రిట్స్ నేను మీకు చెప్పా కదా, స్పాన్సరర్ అండ్ మేనేజర్ ఆ ట్రస్టీ ఎవరైతే మేనేజర్ ఉంటారో దే ఓన్లీ హ్యావ్ టు టెల్ ఆన్ వాట్ రిట్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ అనేది. మేడం, ఈ రేట్స్లో మొత్తం ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి? అంటే మన స్టాక్ మార్కెట్లో రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? బేసికల్గా రిట్స్లో రకాలు ఉంటాయండి. సో ఇందులో ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈక్విటీ రిట్స్ అని ఉంటాయి, మార్టిగేజ్ రిట్స్ అని ఉంటాయి, రీటైల్ రిట్స్ అని ఉంటాయి, హాస్పిటల్ రిట్స్ అని ఉంటాయి. అండ్ ఈ రిట్స్ అంటే మార్టిగేజ్ రిట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే, ఎయిదర్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఎయిదర్ బై మార్టిగేజింగ్ టు ప్రాపర్టీ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్టిగేజ్లో ఉన్న వాటిని మనం రిలీజ్ చేసి మళ్ళీ వాటి మీద మనం లోన్స్ రైజ్ చేయడం, ఇలా ఉంటుంది. ఈక్విటీ అంటే ఇందులో మళ్ళీ మనకు సెక్టార్స్ వైజ్ డిఫరెంట్గా ఉంటాయి. రెసిడెన్షియల్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది. అండ్ రీటైల్ రిట్స్ అంటే మనకు ఇండిపెండెంట్గా షాప్స్ కావచ్చు, షటర్స్ కావచ్చు, సూపర్ హైపర్ మార్కెట్స్. హాస్పిటల్ రిట్స్ అంటే మనకు హాస్పిటల్ సెక్టార్స్ మీద వాటి మీద ఉంటుంది. సో మేజర్గా మనకు ఈక్విటీ రిట్స్ అండ్ మార్టిగేజ్ రిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. దీస్ ఆర్ ద 2 different kinds అన్నమాట. సో వీటిల్లో ఇంకా అన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో అది కమర్షియల్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ అవ్వచ్చు, సూపర్ మార్కెట్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎవరైతే ఆ స్పాన్సరర్ ఉంటారో, ఆ రిట్ని చేస్తుంటారో వాళ్ళకి ఏ క్లాసిఫికేషన్లో అయితే ఉంటుందో ఆ క్లాసిఫికేషన్ మీద బట్టి మనము టైప్స్ ఆఫ్ రిట్స్ అనేవి ఉంటాయండి. ప్రెజెంట్ ఏ స్టేట్లో ఇది బాగా సక్సెస్గా రన్ అవుతుంది? మోస్ట్లీ మనకి ఇది ఎక్కువగా వచ్చేసరికి ముంబై, బెంగళూరు, పూణే, కల్కత్తా వీటిల్లో ఎక్కువగా ఉన్నాయండి. మనకు హైదరాబాద్లో ఉంది మైండ్ స్పేస్. మైండ్ స్పేస్ అనేది రహేజా వాళ్ళదన్నమాట. సో మైండ్ స్పేస్లో మనం అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ ఇది ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వీళ్ళందరూ రెంట్స్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఆల్ ద బిగ్గర్ ప్లేయర్స్. ఇక్కడ మైండ్ స్పేస్లో ఎవరు ఉంటారు? క్వాల్కమ్ ఉంటుంది. దే రెంట్ ద స్పేస్ అనమాట. సో బిగ్గర్ ప్లేయర్సే ఉన్నారు, బిగ్గర్ ఎంఎన్సీసే ఉన్నారనమాట ఇందులో. మీరు 900 నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇందులో ఇన్వెస్ట్మెంట్ అన్నారు. అప్ టు ఎంతవరకు మనం వెళ్ళొచ్చు? అన్లిమిట్ అంటే అది డిఫైన్ చేసి ఉంటారు కదండి, ఆ రోజు ఎంత ప్రైస్ ఉంటుంది అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని యూనిట్స్ కొంటారనేది మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది. 1 lakh పెట్టుకుంటారా, 1 lakh మల్టిపుల్ యూనిట్సా, 1 lakh ఆన్ సింగిల్ యూనిటా అనేది మీరు పర్చేస్ చేసుకోవడమే. అంతే, ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవడమే. సో రేట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దీని ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి లక్ష్మణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేల్ అంటాము. సో వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ అంటే హౌ లాంగ్ ద ప్రాపర్టీ ఈజ్ గోయింగ్ టు బి ఎంటీ. అది మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఎక్కువ దీన్ని బేస్ చేసుకొని మనకు ఆ ప్రైస్ అనేది డిఫైన్ అయి ఉంటుంది అన్నమాట. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎల్టీవీ అని ఉంటుంది, లోన్ టు వాల్యూ అనేది. సో ఎల్టీవీ హ్యాస్ టు బి లెస్ ఉండాలి, అంటే దాని మీద లోన్
అనేది చాలా తక్కువగా ఉండాలన్నమాట. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈల్డ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆక్యుపెన్సీ, హయ్యర్ ఆక్యుపెన్సీ ఉండాలి. ఎప్పుడు ఆ ప్రాపర్టీ ఆక్యుపైడ్గా ఉందంటే రేట్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాలి వైల్ చూసింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రిట్ అనమాట. ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటాయి? ఇట్ ఈస్ 100% ట్యాక్సబుల్ అండి, 100% ట్యాక్సబుల్. మీకు ఇందులో నుంచి వచ్చే రిటర్న్స్ని ఎలా అయితే క్యాపిటల్ గెయిన్స్ అంటారు వీటిని, సో 100% ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అనమాట. షార్ట్ టర్మ్ అయితే 15% ట్యాక్సేషన్ ఉంటుంది, అదే లాంగ్ టర్మ్ అయితే మోర్ దాన్ 1 lakh పైన అయితే ట్యాక్స్ ఉంటుంది. 100% ఇట్ ఈస్ ట్యాక్సబుల్. దీన్ని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఈ డిమాట్ ఫస్ట్ బేసికల్గా మనకి డిమాట్ అకౌంట్ ఉండాలండి. డిమాట్ అకౌంట్ ఉంటే దెన్ యూ కెన్ సీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకు 3 ప్లేయర్సే ఉన్నారు రిట్స్లో కరెంట్లీ. అందులో వచ్చేసరికి మనకు ఎంబసీ ఒకటి, ఎంబసీ స్పేసెస్ అండ్ మైండ్ స్పేస్ అండ్ బ్రూక్ ఫీల్డ్ అనమాట. సో వీళ్ళు బిగ్గర్ మార్కెట్ క్యాప్చర్ చేసిన వాళ్ళు. సో వీటి స్టాక్ ప్రైస్ ఎట్లుందో చూసుకొని లైక్ స్టాక్స్ ఎట్లా కొంటారు రీసెర్చ్ చేసిన తర్వాత ఇందులో ఇన్వెస్ట్ చేయమంటారు. రీసెర్చ్ అంటే ఎస్, అంటే బేసిక్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది మేడం? రిస్క్ ఫ్యాక్టర్ 100 అంటే 100%లో తీసుకుంటే 80% సేఫ్ అండి. ఎందుకంటే లెస్సర్ ద తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో మీరు ఎక్కువ యూనిట్స్ ఓన్ చేయొచ్చు. అండ్ ఇక్కడున్న ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే లిక్విడేట్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు వద్దనుకుంటే అక్కడ మీరు దాన్ని ఇమీడియట్గా రీసేల్ చేసే, అంటే వెంటనే రీసేల్ చేసే ఆప్షన్ కూడా మీకు అక్కడ ఉంటుంది. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ దిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు స్టేబుల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. లైక్ దీని ఇన్కమ్ ఎట్లా అంటే డివిడెంట్ రూపంలో వస్తూ ఉంటుంది. క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండదు, ఎందుకంటే అసెట్ మీద క్యాపిటల్ అప్రిసియేషన్ ఓనర్కు ఉంటుంది. దీస్ పీపుల్ మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకు ఉండదు అనమాట, అంటే తక్కువ ఉంటుంది. వేరాజ్ ఇండిపెండెంట్గా రియల్ ఎస్టేట్లో ల్యాండో ఫ్లాటో ఏదైనా కొన్నారనుకోండి, అసెట్ మీద మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది కదా, వేరాజ్ ఇక్కడ తక్కువ ఉంటుంది. మీకు ఇక్కడ ఏంటంటే స్టేబుల్ మంత్లీ ఇన్కమ్ అనేది అయితే డివిడెంట్ రూపంలో వచ్చేస్తుంది. అండ్ దెర్ ఈజ్ వన్ రూల్ ఏంటంటే, ఎక్కడైతే ప్రాఫిట్లో 90% వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి, సెబీ పెట్టిన రూల్. సో విచ్ ఈస్ ఎ ప్లస్ పాయింట్. సో 20% కూడా రిస్క్ అని ఎందుకు చెప్పాము అంటే, అది కూడా రిస్క్ అని చెప్పలేమండి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ 80% ఫినిష్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను మల్టిపుల్ ఏరియాస్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానని రిట్ రైజ్ చేయకూడదు. సో 80% ఫినిష్ అయిన బిల్డింగ్ని మాత్రమే నేను లిస్టింగ్లోకి తీసుకురావాలి. సో దట్ అప్పుడు రిస్క్ తక్కువ కదా. కానీ స్టాక్ మార్కెట్లో పెట్టడం కరెక్ట్ అంటారా? మీరు చెప్పినట్లు రేట్స్ లో ఇన్వెస్ట్ చేయడం? బేసికల్గా ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ లాభాలు ఎక్కువ ఇక్కడే ఉన్నాయి కదా. లేదండి, వీటికి అంత అప్రిసియేషన్ అనేది, ఇంకా అంత గ్రోత్ ఇంకా రాలేదు. ఇప్పుడే మార్కెట్లోకి అడాప్ట్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ కూడా పెరగాలి ఇందులో. బేసికల్గా ఓన్లీ 3-4 ప్లేయర్సే మార్కెట్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. సో మార్కెట్ని కంట్రోల్ అంటే వాళ్ళకే అంత మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ అవైలబిలిటీలో ఉందన్నమాట. 1960s లో యుఎస్లో వచ్చిందన్నారు. యుఎస్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది? అక్కడ బేసికల్గా ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండి. మీకు అక్కడ ఇల్లు కొనుక్కోవాలన్నా సరే చాలా ప్రోటోకాల్ ఉంటుంది బేసికల్గా. సో డెఫినెట్గా అక్కడ ఆ రిట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ అక్కడ చాలా ఇంపార్టెంట్ బేసికల్గా. సో రిట్స్ అక్కడ సక్సెస్ఫుల్ కాబట్టే బేసికల్గా మనం అలాంటి పోర్ట్ఫోలియోస్ని మనం ఇక్కడికి అడాప్ట్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ కదా. ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ని ఏ విధంగా మార్చబోతుంది అంటే, ఇది టోటల్ సపరేట్ కాన్సెప్ట్ అండి. ఇది మనం ఫిజికల్ రియల్ ఎస్టేట్ అసలు కంపేర్ చేయలేము. ఇట్ ఈస్ వర్చువల్ రియల్ ఎస్టేట్ అనమాట, విచ్ ఈస్ సీన్ ఇన్ ద గ్రాఫ్, విచ్ ఈస్ సీన్ ఇన్ ద స్టాక్స్ గ్రాఫ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ గ్రాఫ్లో ఉంటుంది. ఇంకా ఇది మోర్ అవేర్నెస్ వచ్చి, మోర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చి, ఇప్పుడు ఓన్లీ 4-5 సిటీస్లోనే ఉంది, మోర్ సిటీస్లోకి ఎక్స్పాండ్ అయ్యిందంటే డెఫినెట్గా దీని గ్రోత్ రేట్ కూడా బాగా పెరుగుతుంది.